హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాంకుల్లో కెరీర్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళకు ఒక శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అఫీషియల్గా 2700కి పైగా క్లర్క్ లెవెల్ ట్రైనీ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీ సొంత జిల్లాలో, మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 1 డిసెంబర్ లోపు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్తో పాటు ఎలా అప్లై చేయాలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో చాలామంది మర్చిపోతున్నారు, ఎటువంటి ఖర్చు లేదు కదా. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలామందికి హెల్ప్ అవుతుంది నోటిఫికేషన్. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూసేసి ఇప్పుడే అప్లై చేయండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేసినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అఫీషియల్గా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ట్రైనీ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. కేవలం మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. నవంబర్ 11 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ డిసెంబర్ 1 వరకు అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు ఏదైనా ఒక స్టేట్కి మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించి మీకు కంపల్సరిగా లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ స్టేట్లలో ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తారనేది ఇక్కడ ఆ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ వివిధ స్టేట్ల వారిగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ తెలంగాణ కనిపిస్తుంది చూడండి. సో తెలంగాణలో కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. తెలంగాణకి సంబంధించి 154 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొంచెం తక్కువ ఉన్నాయి. ఇక్కడ వేకెన్సీస్ అనేవి క్యాస్ట్ వరకు అయితే ఇచ్చారు. జనరల్ కేటగిరీ అంటే యూఆర్ అంటే జనరల్ కేటగిరీ అనమాట. అండ్ ఇక్కడ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈ విధంగా మనకి ప్రతి కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వారైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు ఏజ్ విషయంలో రిలాక్సేషన్ కూడా ఉంటుంది క్యాస్ట్ వార్గా అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనము అప్లికేషన్ చేయడానికి సంబంధించి వెబ్సైట్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనము ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని రెడీగా ఉంచుకోవాలి అనేది మనకి కంప్లీట్ లిస్ట్ ఇచ్చారు. మీరు అప్లై చేసేటప్పుడు ఒకసారి నోటిఫికేషన్ అనేది వెరిఫై చేసుకోండి. సో నోటిఫికేషన్ అనేది క్లియర్గా చూసుకొని ఈ రిక్రూట్మెంట్కి అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసేయండి. అయితే ఇక నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టులకి సంబంధించి సెలక్షన్లో మీకు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి అని చెప్పేసి. మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఏంటి అంటే మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి టెస్ట్ అనేది చేస్తారనమాట. అంటే మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చారా అని చెప్పేసి టెస్ట్ చేస్తారు. అంటే మాకు ఎగ్జామ్ ఉండదు, జస్ట్ టెస్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు ఈ క్లర్క్ లెవెల్ ట్రైనీ పోస్టులకి అంటే, ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది పెడతారు. అంటే అందరికీ కూడా ఎవరైతే అప్లై చేస్తారో అందరికీ. దాని తర్వాత మీకు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఫైనల్గా మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది పెడతారనమాట. ఈ ఎగ్జామ్ అనేది దేని మీద ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్లోనే కండక్ట్ చేస్తారు. కాకుంటే ఇక్కడ మీకు జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి కూడా 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి ఏమో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 మార్క్స్. 1 అవర్ పాటు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ప్రతి రంగానికి ఎటువంటి నెగటివ్ విధానం అనేది లేదు. కాబట్టి మీరు ఎన్ని క్వశ్చన్స్కి సంబంధించిన అటెంప్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే నార్మల్గా బ్యాంకింగ్ రిక్రూట్మెంట్స్కి నెగటివ్ విధానం ఉంటుంది, కాకపోతే ఇక్కడ మాత్రం నెగటివ్ విధానం లేదు. కాబట్టి మీకు తెలిసినా తెలియకపోయినా ఒకవేళ మీరు ఆన్సర్ పెట్టాలనుకుంటే మాత్రం పెట్టేసేయండి, ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినా కూడా మీకు మార్క్ అనేది పోదనమాట. సో మీకు దాని తర్వాత ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధించిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది చేస్తారనమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఏంటి అంటే తెలుగు ఉంటుంది, అలాగే ఉర్దూ. సో ఉర్దూ వచ్చిన వాళ్ళకి ఉర్దూ టెస్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా మీకు రిక్రూట్మెంట్కి అయితే సెలక్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో, సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు ఎటువంటి
ఎక్స్పీరియన్స్ అంటే ఎటువంటి అనుభవం అనేది అవసరం లేదు, జస్ట్ మీకు డిగ్రీ అనేది క్వాలిఫికేషన్గా ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో టోటల్గా 2700 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ 2700 వేకెన్సీస్ని ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించినటువంటి బ్యాంకులో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి, గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు బీటెక్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసరికి November 1, 2025 నాటికి మినిమం 20 నుంచి 28 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. అలాగే మీకు ఏ క్యాస్ట్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళు 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ వరకు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ట్రైనింగ్ వచ్చేసి 12 months ఆఫ్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఏదైతే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచెస్ ఉన్నాయో, మీ సొంత ఊరిలో మీ సొంత జిల్లాకి దగ్గరలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి కదా, అక్కడ మీరు పోస్టింగ్ పొందే అవకాశం అనేది ఉంటుంది. మీరు మంచి స్కోర్ కనుక సాధించినట్లయితే. మనకి ఆల్ ఇండియా వైడ్గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు, మన సొంత రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. సో ఎవరికైతే డిగ్రీ పాస్ ఉండి బ్యాంకులో కెరీర్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఈ ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అందరికీ అర్థం కాదు కాబట్టి క్లియర్గా వినండి. సో మనకి ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ NATSeducation.gov.in అలాగే apprenticeshipindia.gov.in ఈ యొక్క 2 వెబ్సైట్లో ప్రతి ఒక్కరు కూడా మీరు స్టూడెంట్ రిజిస్టర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, స్టూడెంట్ అని చెప్పేసి. అందులో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే మీరు apprenticeshipindia.gov.in చెప్పేసి ఉంది కదా, ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఒక సెక్షన్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది ఒకటి సెర్చ్ బాక్స్. అందులో మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి సెర్చ్ చేసి మీరు ఆ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసి అనమాట. సో మీరు అప్లై చేసిన తర్వాత మీకు పేమెంట్ చేయడానికి సంబంధించి ఫీకి సంబంధించి మీకు వాళ్ళు మెయిల్ అనేది పంపిస్తారు. ఆ యొక్క మెయిల్కి వచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని మీరు అక్కడ ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫీ అనేది ఎవరు ఎంత పే చేయాలనేది కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. మీరు ఫీ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీ లేదు, పీడబ్ల్యూడి వాళ్ళకి 400, మిగతా వాళ్ళందరూ 800 రూపీస్ అనేది. మీరు ఆ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది, అందులో మీరు ఆ లింక్ ద్వారా ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి అప్లికేషన్ ప్రాసెస్. సపరేట్ వీడియో చేస్తాను, మీకు ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేసి మాకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని చెప్పేసి కామెంట్ చేయండి. అయితే రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏదైతే మనకి ట్రైనింగ్ ఉంటుందో 1 year పాటు కూడా, ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ కూడా మీకు ఆ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు 15,000 రూపీస్ అనేది మీకు సాలరీ లాగా అయితే పే చేస్తారనమాట. అయితే ఇది అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ కదా బ్రో, మనకి దీనివల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సో దీని ద్వారా చాలా యూజ్ ఉంటుంది. ఏంటంటే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ పడినప్పుడు కానీ, ఇంకా ఇతర బ్యాంకులో మనకి జాబ్స్ పడినప్పుడు కానీ ఈ సర్టిఫికేట్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మనకి రీసెంట్లీగా SBIకి సంబంధించి కూడా మీకు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి వెయిటేజ్ అనేది కల్పించారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా కూడా మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీకు నోటిఫికేషన్ లింక్ అప్లై ఆన్లైన్కి సంబంధించి అన్ని కూడా మన వెబ్సైట్లో అయితే ఇస్తాను, అన్ని కూడా చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.